ఆవ్ ఏం చేయదంట. బ్రతికి బట్ట కట్టినవారు అది. ఇట్లాగ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకని ఎక్కడ దొరికితే అక్కడ పట్టించుకోవాలా పెట్రోల్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి 9:30 అయితే కావస్తుంది. మనము షేర్గావ్ నుంచి బయలుదేరి ఈరోజు గౌహతికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక యాపిల్ ఫామ్ ఉందని చెప్పే కదా, ఆ యాపిల్ ఫామ్ చూసుకొని అది ఒక 1 అవర్ అట్లా పడుతుంది టైము. అక్కడి నుంచి అయితే బయలుదేరి మనం అయితే గౌహతికి అయితే వెళ్ళిపోతాం. ఈ యాపిల్ ఫామ్ సీజను ఇది కాదంట, మామూలుగా ఆగస్టు అట్లా వచ్చినామంటే అప్పుడు ఉంటుంది సీజను. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండే అట్రాక్షన్లో అదొకటి కాబట్టి సర్లే చూసుకొని పోదామని అయితే మనము ఈ యాపిల్ ఫామ్కి అయితే పోతున్నాము. యాపిల్ ఫామ్ పోయి వచ్చి మళ్ళీ మన లగేజ్లన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి అయితే మనము గౌహతికి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు ప్లాన్ అది. మనకి గౌహతి ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 5 అవర్స్ అలా పడుతుంది టైము. మన హోమ్ స్టే, మన బండి అయితే ఏడబెట్టింది. ఈ విధంగా ఉంది మన బండి. ఇదిగోండి, ఇది యాపిల్ ఫామ్ ఎంట్రన్స్. గవర్नमेंट ऑफ अरुणाचल प्रदेश स्टेट हॉर्टिकल्चर फार्मिंग शेरगांव. अंदर जाने को ये क्या है? फिश का कुछ फार्म जैसा है. हाँ, लेकिन యాపిల్ ఫామ్ तो यही है. ఠీక్. మనమైతే ఇప్పుడు యాపిల్ ఫామ్లోకి అయితే వచ్చినాము. ఈ యాపిల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. అలా పోయి ఒక రౌండ్ వేసుకొద్దాం. దీన్ని వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అయితే దీన్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి, పెద్ద కాయలు అయితే ఇంకా ఏం రాలేదు. ఇప్పుడు మామూలుగా మనకి ఆగస్టులో ఆ టైంలో అయితే మనకి దాన్ని ఏంటంటారు, పంట చేతికి వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి అన్ని పిందెలే ఉన్నాయి. అంతా ఇవి మొత్తం అంతా షేడ్ అయితే వేస్తున్నారు వీటికి. ఆడ మీకు కనిపిస్తుందో లేదో, పైన షేర్గావ్ అని రాస్తున్నారు. ఏడైతే మనకి ఆప్రికాట్ చెట్టు అయితే ఉంది. చెట్టు కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయి దీనికి. ఏమంటే కావాల్సిన ఉన్నాయి, తిన్నోళ్ళకి తిన్నన్ని. ఆప్రికాట్ ఎంతో చీడ పెట్టినట్టుంది. బాగుంది రేడా. ఇవి యాపిల్ కాయలు పిందలు ఇవన్నీ. ఇవి ఇంకా ఒక 2-3 నెలలు పడతాయి పెద్దగా అయ్యేదానికి ఇవన్నీ. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉండే యాపిల్ కాయ పిందలు. ఒకటన్నా పెద్దకాయ ఉంది చూద్దామంటే, ఒకటి కూడా కనిపించట్లేదు. చూద్దామంటే ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉంది. ఎట్ట పడితే అట్ట పోతున్న పాములు గీములు ఉంటే ఏందిరా. సో ఇది కొంచెం పెద్ద సైజు ఉంది అన్నిటికన్నా. ఇది పెద్ద సైజు ఇప్పుడు చూసినట్లు. యాపిల్ యాపిల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, ఆ షేడ్ అనేటివి కొన్నిటికి మాత్రం పెట్టున్నారు, మిగతా అయితే అట్లాగే వదిలేస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ద హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ స్టేట్ హార్టికల్చర్ ఫామ్ వాళ్ళకి సంబంధించిన ఈ ఆఫీసులు అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంది పెద్దగా. సో ఏడైతే కొన్ని తొట్లు అయితే కట్టుంటారు. ఈ తొట్లు నాకు తెలిసి ఎరువును కావాలా మిక్స్ చేసేకో తయారు చేసేకో అని నేను అనుకుంటా ఉన్నా. ఈ విధంగా అయితే ఉండే తొట్లు. ప్రజెంట్ అయితే ఏం లేవు, ఊరికి గడ్డి మొలిచింది పిచ్చిగా. ఈ విధంగా అయితే ఉంది. హాయ్. Yeah, I'm leaving. Okay. Tell her, na? Where is she? जाएगा. बाय बाय. थैंक यू. बाय बाय. हाँ, मेरा पोतला होमस्टे में एक रिव्यू दे देना. हाँ पक्का. बारिश आने से रात को मत घूमे. हाँ नहीं. शाम तक रुकेगा. हाँ ठीक है. ठीक है, बाय बाय.
సో మన హోమ్ స్టే చాలా మంచిదండి. ఇప్పుడు ఆ హోమ్ స్టే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఒక కూతురు ఒక కొడుకేమో ఐఐటి కాన్పూర్లో చదువుతా ఉన్నాడు, కూతురేమో ఇక్కడే హోమ్ స్టే అయితే చూసుకుంటా ఉంటుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ సైడ్ కొంచెము బాగుంటుంది, అంటే మనుషులు ప్రవర్తన కానీ బాగుంటుంది ఇటు సైడు. అదే కానీ మీరు అటు సైడ్ పోయినారంటే ఈటానగర్ అటు పోయినారంటే చాలా కొంచెం రౌడీజంగా ఉంటారు. ఆడ జనాభా కూడా మాట తీరు బాగోదు. ఈ పార్ట్ మొత్తం అంతా వెస్ట్ పార్ట్ మొత్తము చాలా బాగుంటుంది అరుణాచల్. అంటే క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ, అది ఇదని అయితే చెప్తా ఉంది ఆమె. పోయి సాయంత్రం కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాని ఒక్కొక్కటి. వీళ్ళకి ఏంటంటే ఈ షేర్గావ్ అనేది కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ షేర్గావ్లో మనకి ఒక 300 ఇల్లుల దాకా అయితే ఉన్నాయంట. ఆ 300 ఇల్లుల్లో హౌసెస్లో దాదాపు ఒక 70 నుంచి 80 అయితే హోమ్ స్టేలు అయితే ఉన్నాయంట. అంటే ఈ దాంట్లో కొన్ని రిజిస్టర్ అయినవి ఉన్నాయి, కొన్ని రిజిస్టర్ కాని ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే రిజిస్టర్ అయితే మాత్రము వాళ్ళ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలంట, సంవత్సరానికి ఒక 15,000. అది కాకుండా ఒక నెల ఒక 1,500 అనేది దాన్ని క్లియర్ చేసేదానికి ఇంకొక 1,500 నెల హోమ్ స్టే వాళ్ళు పే చేయాలంట. ఇది కాకుండా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారంట. ఇప్పుడు ఈ హోమ్ స్టే ఎవరన్నా రన్ చేయాలంటే సంవత్సరానికి ఒకసారి వీళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తారంట. ఎవరు టూరిజం డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఒక ఆఫీస్ టైప్ అయితే ఉందంట. వీళ్ళందరినీ అక్కడికి పిలిపించి టూరిస్టులు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఐడి కార్డులు అనేవి ఎలా తీసుకోవాలా, ఒక్కోసారి కొంచెము దొంగలు వీళ్ళు ఇట్లా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా గుర్తించాలా, పోలీసు వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలా, ఇవన్నీ వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వీళ్ళకైతే ట్రైనింగ్లో చెప్తారంట. ఈ ఆస్తులు ఉన్నాయి, చాలా ల్యాండ్లు అయితే చాలా ఉన్నాయంట. ఈ కొడుకేమో ఇక్కడ ఇంకా అది కట్టాలా ఇది కట్టాలా. ఇక్కడ ఒక రివర్ టైప్ ఒకటి ఉంది కదా, ఈ రివర్ సైడ్ కూడా అయితే పొలాలు ఉన్నాయంట. ఆ పొలాల్లో రిసార్ట్ టైపు ప్లాన్ చేస్తే బాగా వస్తాయి, ఇంకా డబ్బులు అన్నట్టయితే కొడుకు చెప్తాడంట. ఈ ఉండి అయినా నువ్వు చదువుకొని నువ్వు సంపాదించి నువ్వు కట్టుకోనైనా నాకు ఇది చాలు అని అయితే చెప్తుందంట కొడుక్కి. నైట్ రైడ్ చేయొద్దు అది ఇది అని చెప్తా ఉంది, పోయేటప్పుడు జాగ్రత్తలు చెప్తా ఉంది. ఇది షేర్గాము. ఇక్కడి నుంచి మనకి ఒక 210 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎక్కడికి, గౌహతికి. నాకు తెలిసి ఒక 4:30-5 గంటలు అయితే పడుతుంది గౌహతికి పోయే లోపల. బాగుంది, చల్లంగా ఉంది వాతావరణం. మరి ఆ తవాంగ్లో లాగలేదు, మీడియం టెంపరేచరు. పర్లే, మినిమం 10 డిగ్రీలు పోతూ ఉంది, మ్యాక్సిమం 20 డిగ్రీలు అంతే. పాము చచ్చిపోయింది పాపం కూడా. ఈ రూటు ఎట్లా ఉంటుంది అని అడిగినామని, బాగానే ఉంటుంది. ఏమంటే 1-2 చోట్ల కొంచెము ల్యాండ్ స్లైడ్ అవుతాయి, అప్పుడప్పుడు బ్లాక్ అవుతూ ఉంటాయి, అది కూడా వర్షం పడినప్పుడు. మిగతా టైంలో బాగానే ఉంటుంది అని అయితే చెప్పింది. అటైతే పర్లేదు, వెళ్ళిపోతాలే త్వరగా అని చెప్పిన. ఏడేదో ఒక హోటల్ ఉంది, హోటల్ టిబెట్ షాడో. గుడ్. थाली है, थाली चिकन थाली, फक्सा थाली, pork थाली, चिकन थाली एक. చికెన్ అయితే ఇంకా రావాలా. రైసు, అప్పడము, ఇది పప్పు, క్యాబేజీ, ఎర్రగడ్డ, ఇది వచ్చి కాకరకాయ, ఉల్లగడ్డ చిప్స్, ఇది ఏదో పచ్చడి, ఇది ఉల్లగడ్డ ఫ్రై, వంకాయ తాలింపు, కాలీఫ్లవర్ తాలింపు, నిమ్మకాయ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ. సో ఇది చికెన్ కర్రీ. చికెన్ థాలీ ఆర్డర్ ఇచ్చినాము, 260 రూపాయలు తీసుకున్నారు. ½ లీటర్ వాటర్ బాటిల్తో కలిపి. టేస్ట్ మాత్రం అదిరింది. కాకరకాయ తాలింపు కానీ, ఆ క్యాబేజీ తాలింపు, కాలీఫ్లవర్ తాలింపు, ఉల్లగడ్డ తాలింపు, ఆ చికెన్ కర్రీ కూడా, పప్పు అసలు ఏడో నాకు నచ్చట్లే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ పప్పు అనేది అసలు నచ్చట్లే నాకు. అట్లాంటిది ఈ పప్పు బాగా నచ్చింది నాకు. ఈడేదో పెట్రోల్ పంప్ ఉంది, పెట్రోల్ పెట్టిద్దాం. ఉంది ఇంకా సగం ట్యాంకు. ఇదేంది ఇదే లేదా, పెట్రోలు లేదా? సూపరు. ఇట్లాగ ఉంటుంది అనమాట ఇక్కడ
అందుకని ఎక్కడ దొరికితే అక్కడ పెట్టించుకోవాలా పెట్రోల్. ఇంకా ఒక 200 కిలోమీటర్లు అయితే వస్తుంది పెట్రోల్. మనకి ఇంకా 170 కిలోమీటర్లు ఉంది గౌహతికి. ఇంకా కరెక్ట్గా ఒక 150 కిలోమీటర్లు అయితే ఉంది. చాలా స్లోగా ఉంది ఇక్కడ రైడింగ్ మాత్రం. మొత్తం కంప్లీట్గా టర్నింగ్లు, ఎక్కుళ్ళు, దిగుళ్ళు కదా. మ్యాక్సిమం 4 గేర్ టచ్ అవుతుంది, అంతకు మించి పైకి పోనంటా ఉంది ఇది. చూడండి పెద్ద బ్రిడ్జ్ ఒకటి వచ్చింది. ఓర్రి చాలా పెద్దగా ఉంది ఇది. భలే కట్టుండ్రు అయ్యా, తెల్లంగా కింద వాగిపోతూ ఉంది. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ కొండ అయితే దిగేసినాము. ఇక్కడ నుంచి మొత్తం అంతా ప్లెయిన్గా ఉంటాయి రోడ్లు, ఈ యొక్క స్పీడ్ బ్రేకర్లు తప్ప. చూడండి నాకు భలే పెట్టినారు. ఇది ILP చెక్ పాయింట్. ఒర్రే పోయి దూకతారా ఇడా, భలే ఉందిడా. ఆ పైన చల్లంగా ఉండి కింద ఎండకు వచ్చి ఇక్కడ తిరుగుతా ఉంటే ఆడ పోయి మునగాలని ఉంది. కానీ ఈ లగేజ్ అంతా పెట్టుకొని రిస్క్ చేయలేం. ఉద్లా గురి 20 కిలోమీటర్లు అంట. అస్సాం పోలీస్, వెల్కమ్ టు అస్సాం. మొత్తం స్పీడ్ బ్రేకర్లు కదా ఈ రోడ్లో. ఎప్పుడు పోయేదే గౌహతికే. ఏడాదో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందంట. ఏడ్రా ఇదే, ఎందుకంటే ఈ నీడలో అసలు ఏం కనిపించట్టు నాకు. PM శ్రీ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయ అంట. అది సంగతి, నవోదయ స్కూల్ అది. ఈ రోడ్డు బాగానే ఉంది కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు నాయన విపరీతంగా ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు మాత్రం కావాల్సినవి ఉన్నాయి. ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఎవడింటికి వాడు వేసుకున్నట్టు ఉన్నాడు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు.
ఇదెందుకు ఊడిందని. ఒకటేసినాం. పడిందిరా రెండోది కూడా. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి అంట. ఈ రోడ్డు కొంచెం బాగుందో. రోడ్డు క్లోజ్డా? ఇదేంది ఇది? ఆడేమో రోడ్డు క్లోజ్డ్ అని బోర్డు పెట్టున్నారు, వీళ్ళేమో పోతా ఉంటారు. ఇదేందో తేడా ఉందరు అయ్యా. బండ్లు పోతున్నాయంటే మనం కూడా పోవచ్చు. రివర్ గోలోండి సచ్చినంపో. ఊరు నాకు కూడా నా చేత అడ్వెంచర్ చేపిస్తున్నారు కదా. ఇప్పుడు ముంచున్నారు కదా మీరు నన్ను. అయ్యో ఏం తెలియదు, ఇంత పని చేసినారా? ఊరే ఉన్నాడు రే, నాకు కూడా ఎట్ట పోవాలి ఏం తెలియదా. పెద్ద పని పెట్టినది నా ఇళ్ళ. ఈ నదిలో ఏది మనకి సాహసాల. అమ్మయ్య, మొత్తానికి బయటికి బ్రతికి బట్ట కట్టినవారు. అది ఈ నది కొంచెం కానీ వాటర్ కానీ ఫ్లో ఎక్కువైందంటే అంతే సంగతులు. ఇంద్ర ఎట్ట తీసుకుపోతున్నాను. బైకుల వరకే, బైకులు కార్లు కూడా పోవచ్చు, కార్లు ఆటోలు. ఇంకా అంతకుమించి పెద్ద వెహికల్స్ ఏం పోయేదానికి. అందుకే రోడ్డు క్లోజ్డ్ అని పెట్టినారు ఆడ బోర్డు. మనం ఎట్టో గట్ట బ్రతికి బట్ట కట్టినాం. ఉయ్ 3 అయింది కరెక్ట్గా టైము. 33 డిగ్రీలు ఎండ కాస్తా ఉంది. 107 రూపాయలు ఫుల్ 1050. ఒక పని అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయి డ్రెస్సులు. రే ఏడు చూడండి, ఏనుగు చేత పనులు చేపిస్తాంటారు వీళ్ళు. కొయ్యలు లోక్కపోతా ఉండే పాతకాలం స్టైల్. ఇంకా ఇక్కడ కట్ చేస్తున్నారు. ఇది ఏనుగు ఇలా లాక్కపోతా ఉంది. రే సింపుల్గా లేకపోతా ఉంది కదా. వస్తుందా? ఏం చేయదంట. అరే గోవతి ఆంధ్రాసే. చూడండి ఎంత బాగుందో ఏనుగు. అది పాతకాలంలో ఆ విధంగా కొయ్యల్ని ముద్దుల్ని ఏనుగుల చేత అడవిలో నుంచి తరలించేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇంకా ఫాలో అవుతున్నారు ఇక్కడ. అంటే ముందరికి పోతా అంటే నేను ఏమందో అంట. నీకెవరు నాయన, మా భయం మాదే. దాని దృష్టిలో మనం చెమతో సమానం. అటు అనిందంటే తొండంతో అంతే సంగతులు. ఏముందరో నాయన ఇక్కడ ల్యాండా, రెయిన్ ల్యాండ్స్, సూర్యుడు. సో మనమైతే ఇప్పుడు ఇదిగోండి గౌహతికి అయితే వచ్చినాము. ఆల్మోస్ట్ బ్రహ్మపుత్ర నదికి ఇటు సైడ్ అయితే ఉన్నాం. ఇప్పుడు అటు సైడ్కి పోవాలా. అటు సైడ్కి పోవాలంటే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫెర్రీ ఒకటి ఉంది, కొంచెం ముందరకు పోతే బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది. బ్రిడ్జ్ మీద అయితే వెళ్తాము. రోడ్డు మాత్రం హై క్లాస్లో ఉంది. ఇప్పుడే ఇదిగోండి బ్రిడ్జ్ని అయితే ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం బ్రహ్మపుత్ర నదిని అయితే క్రాస్ అయిపోతున్నాము. అదే సూపర్గా ఉంది. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్, ఇది హైలైట్గా ఉంది.
ఈ నది మీద బ్రిడ్జిలు కట్టాలంటే చిన్న తలకే నొప్పి కదా, ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ షేప్ అనేది మారిపోతూ ఉంటుంది దీనికి. ఈ నది అనేది ఒక షేప్లో ఉంటే ఉండదు, అందుకే ఎక్కువ ఫెర్రీస్ అనేటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ నదిని క్రాస్ చేసేదానికి. వచ్చిన రానా ట్రాఫిక్లోకే అటువంటి ఫెర్రీస్. ఇలా అవతల హెవీ ట్రాఫిక్ జామ్, మొత్తం ఆగిపోయండి అవతల. బతికిన వస్తాము అటు లేము మనం. అటువంటి ఎంతలో ట్రాఫిక్ ఉందో అవతల. మనకు కూడా ఇప్పుడే స్టార్ట్ అయిందో వచ్చి రెడ్ కలర్ ఉంది, కొంచెం దూరంలో మళ్ళీ బ్లూ కలర్ అయితే ఉంది. ఇక్కడ రెడ్ ఎందుకు ఉందంటే ఇక్కడ ఫెర్రీ పాయింట్ ఉంది, గేట్ వే ఆఫ్ గౌహతి, అందుకని ఇది. ఇదన్నమాట మన హాస్టల్. ఇప్పుడు మనం బండి లోపల పెట్టాలి. సూపర్ రబ్బా, మంచి పార్కింగ్ దొరికింది వచ్చి. ఈ గౌహతిలోకి వచ్చి ఈ గౌహతిలో హాస్టల్ అయితే తీసుకున్నాము. హాస్టల్లో ఒక డార్మిటరీ బెడ్ అయితే తీసుకున్నాము. ఇది 330 రూపాయలు అయితే పడింది ఒక రోజుకి. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. ఇది ఏసీ. ఏసీకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలా. నేను ఎందుకు ఎతికి పార్కింగ్ ఏసీ ఎక్కడ ఉందని, ఏ హాస్టల్ అయితే ఉందా అని చూసుకొని తక్కువ రేట్ లేదు ఉంటే అదైతే బుక్ చేసుకున్నా. కొన్ని బాగున్నాయి కానీ హాస్టల్స్, అవి డార్మిటరీ బెడ్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఏసీ లేదు. ఏసీ కావాలంటే మళ్ళీ సపరేట్ ఎక్స్ట్రా పే చేయాలంట. సో ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు లేని నేనైతే ఏసీ ఉండేది చూస్ చేసుకొని మొత్తానికైతే ఈ హాస్టల్ని అయితే బుక్ చేసుకున్నా. ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో గౌహతి లాస్ట్. ఇక్కడి నుంచి అయితే మనము లడాక్ అయితే వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎంత దూరం వచ్చినాము, ఇక్కడి నుంచి ఇట్లాగే పోయి కవర్ చేసుకొని వచ్చేద్దాము. మళ్ళీ ఇంటికి పోతే ఇంటి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలా అని లడాక్ అయితే ప్లాన్ చేసిన. సో ఇదనమాట ఇంకే రోజు వీడియో. సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.